హాయ్ హలో గుడ్ ఈవినింగ్. ఈరోజు నేను వాషింగ్ మెషిన్ టబ్ క్లీనింగ్ గురించి వీడియో చేస్తున్నాను. జనరల్గా వాషింగ్ మెషిన్ టబ్ క్లీనింగ్ కోసం ఇలా డిటర్జెంట్ శాషెట్ ఫార్మాట్లో ఒక కైండ్ ఆఫ్ క్లీనింగ్ అయితే, ఇంకొకటి ట్యాబ్లెట్ ఫార్మాట్లో లేదా స్క్వేర్ ట్యాబ్లెట్స్ ఫార్మాట్లో దొరుకుతున్నాయి. నేను తీసుకుంది శాషెట్స్ ఐఎఫ్బిది. ఎల్జీది కూడా అవైలబుల్గా ఉంటుంది, మీకు అది దొరికితే అది తీసుకోండి. జనరల్గా కంపెనీ రికమెండ్ చేసేది ఏంటంటే ఎవ్రీ 30 సైకిల్స్కి ఒకసారి టబ్ క్లీనింగ్ చేయాలి అని. ఎందుకు టబ్ క్లీనింగ్ అని అంటే, ఒకటి టబ్ మురికి బట్టలు వెళ్తాయి కాబట్టి దాని స్మెల్ ఆర్డర్ పోవడానికి, రెండు బట్టల పోగులు అన్నీ ఒక చోట రెసిడ్యూ కింద ఫామ్ అయిపోతాయి. దాన్నే లింట్ బిల్డప్ అంటారు. అంటే దార పోగులన్నీ ఒక చోట అక్యూములేట్ అయిపోయి అన్నీ దగ్గరికి వచ్చేసి ఉండడం. అలా లింట్ బిల్డప్ అవ్వకుండా ఉండడానికి, టబ్ క్లీన్ అవ్వడానికి, స్మెల్ తగ్గడానికి ఎక్కువ టబ్ క్లీనింగ్ చేస్తూ ఉంటాం. టబ్ క్లీనింగ్ ప్రాసెస్ వల్ల అది టబ్ పర్ఫార్మెన్స్ పెరుగుతుంది కాబట్టి మన ఎలక్ట్రిసిటీ కన్సంప్షన్ కూడా తగ్గడానికి అవకాశం ఉంది. మనం 30 వాష్ సైకిల్స్కి ఒకసారి అంటే నెలకు ఒకసారి చేయాలి యాజ్ పర్ ద రూల్. కానీ అలా చేయలేం కాబట్టి సంవత్సరానికి 2 సార్లు అంటే 6 నెలలకు ఒకసారి అయినా టబ్ క్లీనింగ్ మస్ట్ అండ్ షుడ్గా చేయండి. నేను టబ్ క్లీనింగ్ కోసం తీసుకున్నది పౌడర్ శాషెట్ కాబట్టి దీన్ని ముందు నేను వాషింగ్ మెషిన్ స్లాట్, జనరల్గా డిటర్జెంట్ మనం దేంట్లో వేసుకుంటామో ఆ డిటర్జెంట్ స్లాట్లోనే ఒక కంప్లీట్ శాషెట్ యూస్ చేసేయాలి ఎప్పుడు టబ్ క్లీన్ చేసిన. ముందుగా వాషింగ్ మెషిన్ డోర్ ఓపెన్ అయ్యి ఉంది కదా, అది క్లోజ్ చేసుకున్నాను. దాని తర్వాత ఈ శాషెట్ ఏదైతే ఉందో అది కట్ చేసుకుని, సో ఇది డిటర్జెంట్ వేసే స్లాట్ మా దానికి. జనరల్గా టబ్ క్లీనింగ్ చేసుకున్నప్పుడు, టబ్ క్లీనింగ్ అయిన తర్వాత ఈ స్లాట్ కూడా బయటకు తీసి క్లీన్ చేసుకోవాలి. చూసారు కదా, కంఫర్ట్ రెసిడ్యూ, అలాగే డిటర్జెంట్ రెసిడ్యూ కూడా సైడ్ వస్తుంది. సో అది లాస్ట్లో చేద్దాం. ఇది మొత్తం ఒక శాషెట్ అంతా వేసేయండి. 6 నెలలకు ఒకసారి టబ్ క్లీనింగ్ మస్ట్గా చేయండి. సో క్లోజ్ చేసేద్దాం. దాని తర్వాత స్విచ్ ఆన్ చేస్తుంది. ఇది పవర్ ఆన్ బటన్. దాని తర్వాత టబ్ క్లీనింగ్ అని ఆప్షన్ కనిపిస్తుంది కదా, 3 సెకండ్స్ లాంగ్ ప్రెస్ చేయండి. టీసీఎల్ అని వచ్చింది కదా, టబ్ క్లీనింగ్ అని ఆప్షన్ వచ్చినట్టు. ఇది కంప్లీట్ ఫుల్లీ ఆటోమేటిక్ వాషింగ్ మిషన్ 8 kgsది ఎల్జీది. సో మనం ఇంకేం చేయాలి, టెంపరేచర్ సెట్ చేయాల్సిన అవసరమే ఉండదు, అంతా లాక్ అయిపోతుంది. మనది ఓన్లీ ఈ ప్లే ఆప్షన్ ఒకటే నొక్కితే కంప్లీట్గా వాషింగ్ మిషన్ టర్న్ ఆన్ అవుతుంది. అది ఎంత టైం తీసుకుంటుంది అనేది ఇప్పుడు చైల్డ్ లాక్ అయింది. 1 గంట 14 నిమిషాలు టైమింగ్ వచ్చింది. దీనికి ఇంకా కవర్ ఉంది కాబట్టి ఇన్సైడ్ సైకిల్ నేను చూపించలేను. ముందుగా హాట్ వాటర్ ఒక 1/4 వరకు టబ్ వరకు ఫిల్ అవుతుంది. దాని తర్వాత డిటర్జెంట్ విత్ వాటర్ టబ్ లోపలికి వెళ్ళి క్లీన్ చేయడం స్టార్ట్ చేస్తుంది. ఇలా వాషింగ్ మిషన్ అంతా క్లీన్ అయిపోయిన తర్వాత మనం ఫస్ట్ ట్యాప్ ఇన్లెట్ ఉంటుంది కదా, వాటర్ ఎక్కడ నుండి వస్తుందో అక్కడ ఒక జాలీ లాంటిది ఉంటుంది. దాన్ని క్లీన్ చేసుకున్న తర్వాత ఫ్రంట్ కాయిన్స్ వచ్చే స్లాట్ని కూడా క్లీన్ చేసుకోండి. టబ్ క్లీన్ చేసిన తర్వాత ఎండ్ రిజల్ట్స్ ఇలా ఉన్నాయి చూడండి. అలాగే రబ్బర్ లైనింగ్ దగ్గర కూడా ఆల్మోస్ట్ క్లీన్ అవుతూ ఉంటుంది. కొంత రెసిడ్యూ ఉంటుంది, అది మీరు క్లీన్ చేసుకోండి. వాషింగ్ మిషన్ టబ్ క్లీనింగ్ చూసారు కదా, ఇది క్లీనింగ్ అయిపోయిన తర్వాత మీరు ఈ డిటర్జెంట్ స్లాట్ని కూడా క్లీన్ చేసుకోండి. ఫస్ట్ ఇలా తీసేస్తాం. దాని తర్వాత ఈ పైన కనిపిస్తున్న ఈ స్పేసెస్లో కూడా క్లీన్ చేసుకోండి. కంఫర్ట్ ఇక్కడ ఇరుక్కుపోతూ ఉంటుంది. ఇంకొకటి డౌన్లో డిటర్జెంట్ వెళ్ళే స్లాట్, అది డిటర్జెంట్ ఇక్కడ నుండి పాస్ అవుతుంటుంది. సో ఇక్కడ కూడా క్లీన్ చేసుకుని అప్పుడు ఈ స్లాట్ని మళ్ళీ వెనక్కి పెట్టేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఐ హోప్ దిస్ వీడియో హెల్ప్స్ యూ.